ఫ్రెండ్స్, బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మార్నింగ్ న్యూస్లో వచ్చింది. అది కూడా కవర్ చేసి మనకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చూపిస్తున్నా. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసరా, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ 504107. ఇది మనకు 28 మే 2025 రోజు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసిరు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే కంటే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో చాలామందికి రికమెండ్ కావాలి. అట్లే మీరు ఖచ్చితంగా కొత్తగా ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఎవరు ఉండాలి? 10th క్లాస్ వల్ల అయ్యి ఉంటేనే, ఇప్పుడు 10th అయిపోయిన వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ అడ్మిషన్ టు 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్, 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ కోసం అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 2025-26 అకాడమిక్ ఇయర్లో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసరాలో 1500 సీట్లు ఉన్నాయి. దీంట్లోకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్. మహబూబ్నగర్లో కూడా క్యాంపస్ రాబోతుంది, త్వరలో ఓపెన్ అవుతుంది. 180 సీట్స్ అందులో నింపుతారు. ఇది మొత్తం ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూస్తే 28/5/2025, అది ఈరోజే. తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయ్యేది 31/5/2025, సాటర్డే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21/6/2025 వరకు అప్లికేషన్ ఫీజు కట్టాలి, అప్లికేషన్ చేసుకోవాలి. ఈ డేట్స్ మధ్య ఇది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఈ స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్ కానీ, సిఏపి కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కానీ, ఈ 4 కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అప్లికేషన్ లాస్ట్ డేటు 21 తారీఖు వరకే అప్లికేషన్ చేసి పోస్టులో పంపాలి. అప్లికేషన్ ఏదైతే చేసినామో దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత పోస్ట్లో పంపాలి. ఆ పోస్ట్లో పంపిన తర్వాత వాళ్ళకి రిసీవ్ కావాల్సిన డేట్ ఇది 25/6/2025 వరకు వాళ్ళకి రిసీవ్ కావాలి, అంటే వాళ్ళకి వెళ్ళాలి బాసరాకి. తర్వాత ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్టు 4/7/2025 రోజు, ఇది టెంటేటివ్ మాత్రమే, ఒకవేళ చేంజ్ కావచ్చు. తర్వాత కౌన్సిలింగ్, ఫేజ్ 1 కౌన్సిలింగ్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ 7/7/2025 రోజు, ఇది కూడా టెంటేటివ్గా ఇచ్చారు, తాత్కాలికంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ అడ్మిషన్ ఇంటూ ఆర్జీయూకేటీ, ఏ విధంగా ప్రొసీజర్ ఉంటుంది అప్లికేషన్కి సంబంధించి. ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ నింపాలి. అక్కడ మనకు అప్లికేషన్ ఐడి వస్తుంది. సబ్మిషన్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ తర్వాత మనకు ఏ ఫీజు అయితే ఉందో ఆ ఫీజు పే చేయాలి. తర్వాత అప్లికేషన్ను ప్రింట్ తీసుకోవాలి. ఈ 3 స్టెప్లు అయిపోయిన తర్వాత ఒకవేళ పిహెచ్ఐ ఉన్నా, సిఏపి ఉన్నా, ఎన్సిసి ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, వీళ్ళు ఈ ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్ను, ఒక అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ కూడా మీకు చూపిస్తాయి వీడియోలో, ఆ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపాలి. ఆ పోస్ట్ ద్వారా మనకు 25వ తారీఖు లోపల 25/6/2025 లోపల మనం పంపాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజులు చూడండి. ఓసీబీసీ క్యాండిడేట్ అయి ఉంటే, తెలంగాణ స్టేట్లో ఉండి ఓసీబీసీలు అయి ఉంటే 500 రూపాయలు ఫీజు. తెలంగాణ స్టేట్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు అయితే 450 రూపాయలు. అదర్ దెన్ ద తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల వల్ల అయితే 1500 రూపాయలు ఫీజు ఉంది. తర్వాత యూనిఫైడ్ గ్లోబల్ కేటగిరీ సీట్లను 1500 రూపాయలు ఫీజు ఉంది. తర్వాత ఎన్ఆర్ఐస్ కానీ, ఇంటర్నేషనల్ కానీ $100 ఉంది. ఈ విధంగా అప్లికేషన్ ఫీజులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ఒక నోట్ ఇచ్చింది చూడండి, క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు తెలంగాణ హూ అప్లైడ్ ఫర్ ద యూనిఫైడ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ. ఈ యూనిఫైడ్ సీట్స్ గ్లోబల్ కేటగిరీకి సంబంధించి ఒకవేళ క్యాండిడేట్స్ లేకపోతే తెలంగాణలో ఉన్న వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దాని కింద జనరల్ కేటగిరీ కిందకి వెళ్తుంది అన్నట్టు. ఇక అప్లికేషన్ చేసేటప్పుడు ఒక 25 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాప్ కానీ, పిహెచ్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ కానీ, ఈ అప్లికేషన్ చేసిన తర్వాత పంపాల్సిన ఆ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ను ద కన్వీనర్ యూజీ అడ్మిషన్ 2025-26 రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, బాసర్, నిర్మల్ డిస్టిక్, తెలంగాణ స్టేట్ 504107, ఈ అడ్రస్కు పిహెచ్ కానీ, సిఏపి కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ వాళ్ళు ఇట్లా అప్లై చేస్తే వీళ్ళకి ఖచ్చితంగా పంపాలి. ఆ పంపేటప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే, రిలవెంట్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం అటాచ్ చేసి రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ చేయాలి. అది 25/6/2025 వరకు వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మనం అప్లికేషన్ అయితే పంపాల్సిన అవసరం ఉంటుంది.
అప్లికేషన్ పైన ఇప్పుడు స్పీడ్ పోస్ట్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, ఎన్వలప్ కవర్ మీద అడ్రస్ 2 రాస్తాం. తర్వాత దానికంటే ముందు ఇక్కడ పైన రాయాలి అప్లికేషన్ ఫర్ యూజీ అడ్మిషన్ 2025 ఆర్జీకేటీ బాసరాన్. ఆ విధంగా రాసి పంపాలి. సెలక్షన్ మెథడ్ చూడండి, 10th క్లాస్లో వచ్చిన టోటల్ మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టోటల్ మార్క్స్ ఎన్ని వస్తే ఆ ప్రకారంగా నింపుతూ వస్తారు. ఒకవేళ డిప్రివేషన్ ఉంటే, అంటే నాన్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్, అదే జిల్లా పరిషత్ కానీ మున్సిపల్ స్కూల్స్లో కానీ చదివిన విద్యార్థులకైతే ప్రతి సబ్జెక్ట్లో 4 మార్క్స్ కలుపుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఆ విధంగా మొత్తం ప్రతి దాంట్లో 4 మార్క్స్ కలుపుతారు. టోటల్గా 24 మార్క్స్ కలుపుతారు. దీనికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేసిన, మళ్ళీ ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకవేళ 24 మార్క్స్ కలిపి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకైతేనే 24 మార్క్స్ ఎక్స్ట్రా కలుపుతారు. మామూలుగా అప్లికేషన్ చేసిన ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఏం కలపడం జరగదు. ఒకవేళ ఈక్వల్ అయితే, మార్క్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఏ విధంగా మరి వాళ్ళ సెలెక్షన్ అనేది ఉంటుందంటే, ఫస్ట్ ఈక్వల్ అయిన 2-3లోనో మ్యాథ్స్లో వచ్చిన మార్క్స్ అని చూస్తారు. అక్కడ కూడా ఈక్వల్ అయితే దాని తర్వాత సిరీస్ జనరల్ సైన్స్ చూస్తారు. ఆ జనరల్ సైన్స్లో కూడా ఈక్వల్ అయితే ఇంగ్లీష్లో చూస్తారు. ఇంగ్లీష్లో కూడా ఈక్వల్ అయితే సోషల్ స్టడీస్, అక్కడ కూడా ఈక్వల్ అయితే ఫస్ట్ లాంగ్వేజ్, అక్కడ కూడా ఈక్వల్ అయిందనుకోండి డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అక్కడ కూడా సేమ్ అయితే లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ అబ్టైన్డ్ ఫర్ ద హాల్ టికెట్ నెంబర్లో చిన్న నెంబర్ ఎవరిది ఉంటే వాళ్ళు తీసుకుంటారు. ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అది ఈక్వల్ అయినప్పుడు. ఇది ఆర్జీకేటీ నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోటు. ఇది ఓన్లీ 3 పేజీల రూపంలో ఉంది. ఇదంతా పీడిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. అక్కడ నుంచి మీరు అందులో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్ని అయితే పొందొచ్చు. దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.